మెస్సీ గత నెల రోజులుగా ఇండియాలో ఒకటే పేరు వినబడుతుంది. మెస్సీ మెస్సీ మెస్సీ. మెస్సీ ఫుట్బాల్లోనే అత్యంత ఫేమస్ అయిన ప్లేయర్. ఫుట్బాల్ అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్లో రెండవ వ్యక్తి. రొనాల్డో తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయిన వ్యక్తి మెస్సీ. మెస్సీ లాంటి ప్లేయర్ ఇండియాకి వచ్చాడంటే ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరూ మెస్సీ మెస్సీ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఒకటి ట్రెండింగ్ చేశారు. మెస్సీ లాంటి ప్లేయర్ ఇండియా రావడం ఇది సెకండ్ టైం. అయితే మెస్సీ ఏ ఊరు వెళ్ళాడో చూద్దాం. మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా భాగంగా మెస్సీ మొదటిగా కోల్కతాలోకి వచ్చాడు. కోల్కతాలో ఫుట్బాల్ అంటే ఎంతో ఫేమస్. సో ఫస్ట్ కోల్కతాకు విజిట్ అయ్యాడు. కోల్కతాలో మెస్సీది 70 feet స్టాచ్యూ అయితే నిర్మించారు. ఆ స్టాచ్యూని అయితే షారుఖ్ ఖాన్ తోటైతే ఓపెన్ చేయించారు. మెస్సీ కోల్కతాలో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. మెస్సీ కోల్కతాలో గోటు ఫిలిం యాక్టర్ అయిన షారుఖ్ ఖాన్ అయితే మీట్ అయ్యాడు. వాళ్ళిద్దరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే ప్రపంచాన్ని అయితే షేక్ చేసింది. మెస్సీ కోల్కతా టూర్లో అయితే ఫెయిల్ అయింది. కోల్కతాలో మెస్సీ కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఎంతో పైసలు పెట్టి స్టేడియంకి అయితే వచ్చారు. కానీ మెస్సీ మాత్రం కేవలం 10 నిమిషాలు ఉండడంతో అక్కడున్న ఫ్యాన్స్ ఆగ్రహంతో కుర్చీలని పోలీసులను కొట్టి బూ చేశారు. పొలిటిక్స్ అయితే మెస్సీని కలిశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం నిరాశపరిచారు. కోల్కతా టూర్ అయితే ఫెయిల్ అయింది. మెస్సీ గోట్ టూర్ భాగంగా మెస్సీ అయితే హైదరాబాద్ అయితే వచ్చాడు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ ఆడాడు. మెస్సీ టూర్ అయితే హైదరాబాద్లో పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఇక్కడ మెస్సీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్టయితే తెలిసింది. మెస్సీ అందరి ముందు ఫ్యాన్స్ ముందు గేమ్ ఆడి అందరినీ సంతోషపెట్టాడు. అలాగే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కోల్కతా లాగా హైదరాబాద్లో అయితే ఫెయిల్ కాలేదు. అందరినీ హ్యాపీ చేశాడు. మెస్సీ అయితే రాహుల్ గాంధీని కూడా హైదరాబాద్లో మీట్ అయ్యాడు. ఫుట్బాల్ ఫ్యాన్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మెస్సీని చూడడంతో అందరూ ఎంతో సంతోషపడ్డారు. హైదరాబాద్లో మెస్సీ గోట్ టూర్ భాగంగా అయితే నెక్స్ట్ ముంబై అయితే చేరుకున్నాడు. ముంబైలో వాన్ఖేడే స్టేడియంలో వెళ్ళాడు. అయితే రోహిత్ శర్మ స్టాండ్ ముందు మెస్సీ చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అక్కడ మ్యాడ్, అక్కడ పిచ్చి, అందరూ ముంబై చ రాజా రోహిత్ శర్మ, ముంబై చ రాజా రోహిత్ శర్మ అని అరుస్తున్నారు. ఇది మాత్రం బాహుబలి సినిమాలో రీక్రియేట్ అయింది. అందరూ మెస్సీ ముందు రోహిత్ శర్మ అని అరిచారు. అంటే రోహిత్ శర్మకి ఏదైనా అర్థం చేస్తారు. మెస్సీ అయితే ముంబైలో సచిన్ టెండూల్కర్ని అయితే మీట్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్, గాడ్ మీట్స్ గోట్ అని ఆ పదం వచ్చింది. సచిన్ టెండూల్కర్ అయితే మెస్సీకి సచిన్ జెర్సీని ఇచ్చాడు. మెస్సీ ఏమో అర్జెంటీనా వరల్డ్ కప్ గెలిచిన ఫుట్బాల్ని అయితే సచిన్ టెండూల్కర్కి ఇచ్చాడు. ఇలా క్రికెట్ గాడ్ అండ్ ఫుట్బాల్ గోటు ఇద్దరు ముంబైలో మీట్ అయ్యారు. ఈ ఫ్రేమ్ మాత్రం అదృష్టం. అలాగే ముంబైలో బాలీవుడ్ యాక్టర్ అయిన టైగర్ ష్రాఫ్ అయితే మెస్సీని మీట్ అయ్యాడు. టైగర్ ష్రాఫ్ని చూడగానే మెస్సీ అయితే ఫుల్ షాక్ అయ్యాడు. అతను వితౌట్ డ్రెస్ తోటి వచ్చాడు. జస్ట్ హాఫ్ హ్యాండ్స్తో వచ్చి ఔరా చూపించాడు. మెస్సీ అయితే షాక్ అయ్యాడు. నెక్స్ట్ బాలీవుడ్ యాక్టర్ అయిన అజయ్ దేవ్గన్ అయితే మెస్సీ మీట్ అయ్యాడు. ఇలా బాలీవుడ్ యాక్టర్స్ని, క్రికెటర్స్ని అయితే మీట్ అయ్యాడు. తర్వాత ఇండియా ఫుట్బాల్ లెజెండ్ అయిన సునీల్ ఛెత్రీని అయితే మెస్సీ మీట్ అయ్యాడు. సునీల్ ఛెత్రీ కూడా ఎంతో గొప్ప ప్లేయర్. సునీల్ ఛెత్రీ ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నాడు అత్యధిక గోల్స్ కొట్టిన వ్యక్తిలో. మెస్సీ అయితే ఇండియన్ లెజెండ్ ఫుట్బాల్ అయిన సునీల్ ఛెత్రీని అయితే ఫైనల్గా మీట్ అయ్యాడు. ఫైనల్గా మెస్సీ అయితే ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా T20 వరల్డ్ కప్ని అయితే ఓపెన్ చేశాడు. తర్వాతకి ఇండియన్ క్రికెట్ టీం జెర్సీని అయితే మెస్సీకి ఇచ్చారు. మెస్సీ అయితే షాక్ అయ్యాడు. ఇండియన్ ఫుట్బాల్ టీం 2 వరల్డ్ కప్లు కొట్టింది అనుకున్నాడు. కానీ తర్వాత తెలిసింది అది క్రికెట్ 2 వరల్డ్ కప్లు కొట్టిందని. ఇలా మెస్సీ టూర్ అయితే ఢిల్లీలో ముగిసింది. తను ఇండియన్స్ చూపించిన అభిమానం అయితే తను ఎప్పటికీ మర్చిపోలేడు. తనకు అర్జెంటీనాలోనే కాదు ఇండియాలో కూడా గొప్ప ఫ్యాన్ బేస్ ఉంది అని తెలుసుకున్నాడు. మనోళ్ళు చూపెట్టిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోడు. అంతే, మన ఇండియన్స్ ఎవరైనా సరే కానీ ఎంకరేజ్ చేస్తారు. అంతటి గొప్ప ప్లేయర్ మన ఇండియాకి వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.